ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జనవరి 25వ తేదీ తిరుచానూరు క్షేత్రంలో రథసప్తమి వేడుకలు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. మార్చి నుండి అన్ని టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాద వితరణ. భక్తుల ఈమెయిల్స్ ను విశ్లేషించి పరిష్కారానికి చర్యలు. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు. దేవుని కడప క్షేత్రంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ. మహానంది క్షేత్రంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం. చిత్తూరులో సీతారాములకు కళ్యాణ మహోత్సవం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజన సేవ పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో జనవరి 25వ తేదీ రథసప్తమి పర్వదినం ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం జరిగిన కోయిలాళ్వార్ తిరుమంజన కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. జనవరి 25వ తేదీ తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పచ్చకర్పూరం, కిచిలిగడ్డ, కుంకుమ పువ్వు, జాజి, జాపత్రి, శ్రీగంధం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్యాల లేపనంతో అధికారులు, అర్చకులు తిరుచానూరు క్షేత్రంలో కోయిలాళ్వార్ తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో వీజీఓ గిరిధర్, ఆలయ ఏఈఓ దేవరాజులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాబుస్వామి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయిల వారికి ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు 4 మారులు ఈ యొక్క కోయిలాళ్వార్ తిరుమంజనం చేయడం అనవాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యముగా బ్రహ్మోత్సవ కాలమునందు మరియు రథసప్తమికి ముందుగా వచ్చినటువంటి మంగళవారం నాడు మరియు వసంతోత్సవము, పవిత్రోత్సవ కార్యక్రమాలకు సంవత్సరమునకు 4 మార్లు ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వర్తించుతారు. ముఖ్యంగా ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయం శుద్ధి. అంటే మనము ఏ విధంగా ఇంటిని పండగల ముందు ఏ విధంగా పరిశుభ్రంగా చేస్తామో అదే విధముగా ఆలయాన్ని అంతా కూడా పరిశుభ్రముగా మరియు లేపనములతో అంటే పసుపు, కుంకుమ, చందనము,
పసుపు పచ్చకర్పూరం మొదలైనటువంటి 12 లేపనములతో తయారు చేసి ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా గోడలకంతా కూడా ఈ యొక్క లేపనాన్ని పూస్తారన్నమాట. చిన్న బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో ఈ రథసప్తమి 7 వాహనములలో అమ్మవారు ఊరేగింపు జరుగును. ఈ ఉదయము 7 గంటలకు ప్రారంభమై సాయంకాలము 8:30 వరకు ఈ యొక్క అమ్మవారి వాహనమైనటువంటి గజవాహనముతో ఈ యొక్క సప్త వాహనంలో అమ్మవారు ఊరేగింపు జరుగును. ముఖ్యముగా తిరుచానూరు గ్రామంలో సూర్యభగవాను యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయానికి సంబంధించి ఆ రోజు రథసప్తమి రోజు మొట్టమొదటిగా ఈ రథసప్తమి రోజు అమ్మవారు సూర్యభగవానుడు రథారూపంలో అంటే అశ్వరూఢంలో ఊరేగింపు చేసిన తర్వాత అమ్మవారికి 7 వాహనంలో ఊరేగింపు జరుగును. ఈ రథసప్తమికి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు సమకూర్చుచున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క చిన్న బ్రహ్మోత్సవాన్ని 7 వాహనములలో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఇక రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి పలువురు భక్తులు నూతన పరదాలను విరాళంగా అందజేశారు. హైదరాబాదుకు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి 4 పరదాలు, చెన్నైకి చెందిన శ్రీనివాసన్ శ్రీ పద్మావతి అమ్మవారికి 1 పరదా, అలాగే మరో భక్తుడు శ్రీనివాసన్ 11 పరదాలను ఆలయ అధికారులకు అందజేశారు. మార్చి నెలాఖరు నుండి టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాద వితరణకు చర్యలు తీసుకోవాలని, భక్తుల నుండి వస్తున్న ఈమెయిల్స్ విశ్లేషించి పరిష్కారానికి చొరవ చూపాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం టీటీడీలోని 56 అనుబంధ ఆలయాలలో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందని, మార్చి నెలాఖరు నాటికి అన్ని ఆలయాలలో 2 పూట్ల అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూర్, కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్టు పేర్కొన్నారు. సంబంధిత రాష్ట్రాల అధికారులతో టీటీడీ అధికారులు చర్చించి కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఋషికేశ్లో పీఏసీ నిర్మాణానికి ఫిబ్రవరి నెలలోగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా 150 మంది అర్చకులకు, 68 పోర్టు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో 3 విడతలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన సదుపాయాలు, టీటీడీ సేవలు, సమాచారం తదితర అంశాలపై భక్తుల నుండి వస్తున్న ఈమెయిల్స్ను విశ్లేషించి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని ఆదేశించారు. అలాగే భక్తులు కోరుతున్న తాజా సమాచారాన్ని టీటీడీ వెబ్సైట్లో నిరంతరం అప్డేట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఎండ్సీఈఓ బాలాజీ, చీఫ్ ఇంజనీర్ టీవీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాలలో 2వ రోజైన సోమవారం సాయం సమయాన ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తిరస భరితంగా నిర్వహించారు.
కడప జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహనం నేత్రపర్వంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సహస్ర కిరణధారి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణుడి సూర్యప్రభపై వేంచేపు చేసి హారతలందజేశారు. అనంతరం మేళతాళాలు, కేరళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వీధుల్లో స్వామివారి సూర్యప్రభ వాహన సేవ చూడ చక్కగా సాగింది. ఆదిమూలమే మాకు అంగరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది శివనామ స్మరణలతో మార్మోగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో స్వామి అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో పల్లకీపై ఆది దంపతుల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో వేంచేవు చేసిన అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులతో సేవించి హారతలందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుల పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు. చిత్తూరు నగరం దివ్య కాంతుల్లో తేజోవంతంగా ప్రకాశించింది. నగరంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సీతా కళ్యాణం కమనీయంగా జరిగింది. ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతమ్మ వారిని, శ్రీ కోదండరామస్వామి వారిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ ధ్వనుల నడుమ కనుల పండుగ సీతారామచంద్ర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు, కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. శ్రీ వెంకటేశ్వర విద్యాదానం ట్రస్టుపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి టీటీడీ విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ టీటీడీ కళాశాలలు, పాఠశాలలో ఆధునిక వసతులు, అదనపు తరగతి గదులు, మినీ సమావేశ మందిరాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలపై టీటీడీ పాలక మండలి సబ్ కమిటీ 22 ప్రతిపాదనలు ఇచ్చిందని, వాటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ కళాశాలలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే విడుదలైన నిధులు మినహా మిగిలిన నిధుల అనుమతుల కోసం పాలక మండలి దృష్టికి తీసుకురావాలన్నారు. తాజా మౌలిక సదుపాయాల మూలంగా టీటీడీ కళాశాలలో బాలబాలికలకు అదనంగా 1080 మందికి వసతి సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుందన్నారు. టీటీడీ విద్యా సంస్థలను డిజిటలైజేషన్, ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డులు, కంప్యూటర్లు, ప్రింటర్స్, నెట్వర్కింగ్ మెటీరియల్, సీసీ కెమెరాలు, మొబైల్ మెడికల్ యూనిట్లు, తరగతి గదులు, మరుగుదొడ్లు, భోజనశాల, వంటగదులు, సివిల్ పనులు తదితర అంశాలపై ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ అంశాలపై టీటీడీ జేఈఓ, చీఫ్ ఇంజనీర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఎండ్సీఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, డిఈఓ వెంకట సునీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం ముసలమ్మకట్ట గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సమేత విశాలాక్షిదేవి ఆలయంలో మాఘమాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే స్వామి అమ్మవార్లకు అభిషేకాలను జరిపారు. ఆపై శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. అలాగే శ్రీ విశాలాక్షిదేవికి సర్వశోభిత అలంకరణలతో కుంకుమార్చన జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. నంద్యాలలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో హరహర దేవ నామస్మరణలతో మారుమ్రోగింది. మాఘ మాసోత్సవాలను పురస్కరించుకొని శ్రీ కాశీ విశ్వేశ్వరునికి అర్చకులు సంకల్ప పూజలతో అభిషేకాది ఆరాధనలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని కవచాలంకరణలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి పంచమహా నీరాజన సమర్పణ గావించారు. భక్తులు ఎంతో భక్తిగా శ్రీ కాశీ విశ్వేశ్వరుడి పంచమహాహారతులను దర్శించుకుని తన్మయత్వంతో పులకించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపం ఆధ్యాత్మిక వాతావరణంతో పరిమళిస్తోంది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీమద్ రామాయణ మహాజ్ఞాన యజ్ఞ సప్తాహం వేదోక్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా 3వ రోజు శివపార్వతులకు కళ్యాణం జరిగింది. వేదికపై శివపార్వతుల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ముందుగా స్వామి అమ్మవార్లకు సంకల్ప పూజలతో వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు ఆది దంపతులను కళ్యాణోత్సవ సేవలో దర్శించుకొని తరించారు. విశాఖ జిల్లా గాజువాకలోని లంక మైదానంలో శ్రీ రాజమాతంగేశ్వరి దేవి శబ్దాదశ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ లలితాదేవి మంత్రిని అయిన శ్యామలాదేవిని ఏటా మాఘమాసంలో పాడ్యమి మొదలు నవమి తిథి వరకు శ్యామలాదేవి నవరాత్రి మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ శ్యామలాదేవికి శ్యామలానందనాథస్వామి ఆధ్వర్యంలో పూజాధికారులను విశేషంగా జరిపారు. అనంతరం లోక కళ్యాణార్థం 9 రోజుల పాటు జరిగే ఈ క్రతువును పురస్కరించుకొని యాగమండపంలో గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, గోపూజ, గురుపూజ, యాగశాల ప్రవేశం, వాస్తుపూజ, అగ్ని ప్రతిష్ఠ తదితర క్రతువులను పూర్తి గావించి సంకల్పపూర్వకంగా గణపతి హోమాన్ని నిర్వహించారు.
ఇక ఇటు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పెళ్లిరాట మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఫిబ్రవరి 27వ తేదీ ఉపమాకలో శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో అర్చకులు ముందుగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పూర్తి గావించారు. ఆపై ఆగమోక్తంగా పెళ్లిరాట మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పుష్యమాసం సోమవారాన శ్రీ మృత్యుంజయ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ కాంతులతో మెరిసింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. తరువాత గజపుష్పమాల, గంధం, కుంకుమతో శ్రీ మృత్యుంజయ స్వామివారిని అలంకరించి శివపురాణం పఠించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా సాగిన సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా ఆలయాన్ని వర్ణశోభిత సంప్రదాయ పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఊంజల్ సేవను మనోహరంగా జరిపారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. వరంగల్ నగరం దత్తపురంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా నిర్వహించారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు తొలుత తైలాభిషేకం జరిపారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పుష్పమాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు మూలమూర్తి అభిషేకాన్ని గాంచి అర్చకుల సూచనలతో దత్తాత్రేయుని ఉత్సవమూర్తికి స్వయంగా అభిషేకాలు జరుపుకొని తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరులోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు చాముండేశ్వరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో చల్లని తల్లి గంగమ్మకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో చాముండేశ్వరి దేవిగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కళకళలాడింది. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలోని శనేశ్వర వాక్కు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీ దాక్షాయిని పార్వతీ సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని అర్చకులు పుష్పమాలలతో చక్కగా అలంకరించి గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ తదితర క్రతువులు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. తరువాత వర్ణశోభిత పుష్పమాలలతో స్వామి అమ్మవార్లకు పుష్పార్చన జరిపి మహామంగళహారతులు సమర్పించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 79,098 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,083 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,16,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.